శిల్పకళ రీతులతో ఆకర్షణీయంగా కనిపించే ఆలయాల్లో మన లింగరాజ స్వామి ఆలయం అయితే ఒకటి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగరంలో అయితే ఉంది. సుమారు 10వ శతాబ్దంలో ఉత్కల రాజులు నిర్మించిన ఈ ఆలయం అయితే విష్ణువు శివుడు అయితే ఈ ఆలయంలో అయితే పూజలు అయితే అందుకుంటున్నారు. ఆలయం లోపల శివుడు విష్ణువుకి ఇద్దరు కలిపి అయితే పూజలు అయితే ఇక్కడ వేద పండితులు అయితే పూజలు అయితే నిర్వహిస్తారు. అంటే ఈ ఆలయంతో పాటు సుమారుగా ఈ ఆలయ ప్రాంగణంలో లింగరాజ స్వామి అనే ఆలయం ప్రాంగణంలో సుమారు 108 ఆలయాలు అంటే రాతి కట్టాలతో దేవాలయాలు అయితే ఉన్నాయి. అంటే పర్యాటకంగా చాలా మంచి ప్లేస్ అండి చూడటానికి అయితే. నాకైతే చాలా చాలా బాగా అయితే నచ్చింది. నేను చరిత్ర తెలుసుకునేందుకు, అలాగే అప్పటి దశాబ్దాల కాలం నాటి నిర్మాణాలు చూసేందుకైతే చాలామంది అయితే ఆసక్తి చూపుతారు. నేనైతే ఇంతవరకు అంటే ఇక్కడికి వచ్చి ఇలా చూద్దామని వచ్చాను. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఆలయం అయితే చూడదగ్గది. జీవితంలో ఒకసారైనా ఇటువంటి రాతి కట్టం అయితే చూడాలి. ఆలయం లోపలికి వెళ్ళేందుకు మొబైల్ అయితే అలౌ చేయరు. దాని ఆలయం వెనక భాగంలో ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మన ఫోటోషూట్లు అయితే చేసుకోవచ్చు. మొత్తం ఆలయం మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. ప్రజెంట్ అయితే నా దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ మొత్తం గుడి చూపించడం కోసం మరి ఇక్కడికి వచ్చాను నేను. చూస్తే చూడండి, మొత్తం రాతితోనే కట్టేసి ఉంచారు. అన్ని శిల్పాలు గతంలో అప్పుడెప్పుడో చెక్కినాయి. నేను లింగరాజ స్వామి ఆలయ ఆవరణలో మనకి బిందుసాగర కోనేరు అనేది మనకు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. ఇది దాదాపు 9వ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ చరిత్రకారులు అయితే చరిత్రకారుల ద్వారా మనకైతే తెలుస్తుంది. అంటే వందల సంఖ్యలో చిన్న చిన్న గుడులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. అలాగే మనకి ఇక్కడ మనకి శివాలయం కూడా ఇక్కడ ఉంటుంది. స్వామివారికి ఈ కోనేరు నుంచే మనకి వాటర్ అయితే ఉందో వాటర్ తీసుకెళ్లి అక్కడ అభిషేకాలు అయితే జరుగుతాయని చెప్పేసి మనకి ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది. లింగరాజ స్వామి ఆలయంకి వచ్చేసరికి చాలా అంటే మనకి పూర్వపు కట్టడాల్లో అంటే మనం దాదాపు ఎక్కడ భువనేశ్వర్లో అయితే చాలా ఆలయాలు అయితే ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు అయితే రాతి కట్టాలతో మన భువనేశ్వర్లో చాలా వరకు అయితే ఉన్నాయి. వందల సంఖ్యలో ఉన్నాయి. మనకి అందులో మనకి ముఖ్యంగా అతి పెద్ద ఆలయంగా పిలువబడే దాంతోపాటు సుమారు ఈ లింగరాజ స్వామి ఆలయం పరిధిలో సుమారు 108 దేవాలయాలు అయితే మనకి రాతి కట్టాలు అయితే కనిపిస్తాయి. అంటే మన ఈ ఆలయం అయితే జీవితంలో ఒకసారైనా చూడాలి అనిపించి అంటే నేను చూసేసరికి జీవితంలో ఒకసారి ఇలాంటి ఆలయం చూడాలి, మిస్ కాకూడదని అయితే నాకైతే అనిపిస్తుంది. వీలైనంత వరకు లింగరాజ స్వామి టెంపుల్ అయితే మీకు నా వీడియో రూపంలో అయితే మొత్తం పిన్ టు పిన్ మొత్తం అన్నీ చూపిస్తున్నాను. అలాగే మీకు ఎప్పుడైనా భువనేశ్వరం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లింగరాజ స్వామి ఆలయంకి అయితే రండి. ఇక్కడ ఆలయాలను అయితే చూడండి, చాలా బాగున్నాయి.
మంచి మంచి ప్రదేశాలు అయితే ఇంకా చూపిస్తాను. నన్ను అయితే కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా మీకోసం మరిన్ని మంచి వీడియోలు అయితే నేనైతే చేస్తాను. థ్యాంక్ యూ.